ఆ సాంగ్స్ కదా అసలు ఆ జానర్లో. అంటే ఇంకొకటి రైట్ ఫ్రమ్ క్షణం నుంచి తీసుకుంటే ఎక్కడో ఒక స్పేస్ని నీ కోసం నువ్వు క్రియేట్ చేసుకుని ఇంకెటు పక్కకి వెళ్ళిన ఒక కమర్షియల్గా ఈ సినిమాలో చేసినట్టు డ్యాన్స్లు గట్ట చేయకుండా ఏమి చేయకుండా, అంటే తక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారో అవి ఏమి చేయకుండా ఏం చెయ్యొచ్చో ఒక స్లాట్ నీ కోసం నువ్వు వెతుక్కున్నట్టుగా అనిపిస్తుంటుంది నాకు. ఐ ఫీల్ అది నేను చిన్న చుప్పరుస్తంలా చేశానండి యాక్చువల్గా. అది నిజం కాదు, ఎందుకో చెప్తాను. నాలో ఒక బీభత్సమైన కమర్షియల్ క్యాండిడేట్ ఉన్నాడు. మీరు చూస్తే గూఢచారులో నాదియా ఖురేషి, సుప్రియ గారు వేసిన క్యారెక్టర్, తను కూర్చొని గోపిని పట్టుకోవాలని ఏదో సీరియస్గా అనలైజ్ చేస్తుంటే సడన్గా గోవా గోరింకతో అది సీరియస్ సీన్లో టప్పన అది సాంగ్ అవుతుంది. సో నాకు అలాంటి చిన్న మన 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 గ్రౌండ్ తోటి సంబంధించిన ఒక థింగ్స్ నాకు బాగా ఇష్టం. స్పార్క్ ఉంటే నాకు ఇష్టం, నాకు ఎప్పుడు ఇష్టం అది. I always prefer that kind of a joke. I always prefer the Ameerpet over the Amsterdam. Ameerpet over the Amsterdam. So that was in fact my argument with Vinay. Vinay, who's the director of Gudachari too. When we were writing the script, I said, I don't want it to be hi-fi. It should feel very interesting and emotionally riveting and brain riveting. But it should feel mana, the grounded, very should, that was very important. So I think Dacoit is probably my most grounded film in that sense, in terms of how close to common man the film can be. I've always played NRIs and polished guys and so the majors, yeah, అలాంటివన్నీ. see army వాళ్ళు ఎంత కాదన్నా నార్మల్ పీపుల్ కాదు కదా. నార్మల్ ఎలా కుదురుతారు వాళ్ళు? వాళ్ళు ఎంత నార్మల్ గా మాట్లాడినా మైండ్ సెట్ ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. వాళ్ళు అబౌవ్ ది లెవెల్ పీపుల్. సో దిస్ ఇస్ ఐ థింక్ Dacoit's the first time I played a common man turned violent fellow. Yeah. అంటే నేను ఇందాకలా ఐ విల్ స్టిల్ స్టిక్ టు దట్ మై ప్రీవియస్ క్వశ్చన్. ఆ స్లాట్ని వెతుక్కోవడానికి వాజ్ దేర్ ఎనీ ప్రాపర్ ల్యాబొరేటరీ వర్క్ అట్లా వెళ్ళడానికి? ఎందుకంటే యు ఆర్ నాట్ ఇన్ టు ఏ రెగ్యులర్ ఫార్మేట్ వేర్ యూ కెన్ వెరీ ఈజీలీ బీ రిజెక్టెడ్. అంటే ఐఎమ్ ద సమ్ టోటల్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నేను పెరిగిందే 3-4 డిఫరెంట్ కంట్రీస్లో. అవును. సో నా డిఫాల్ట్ ఆలోచన అది. ఇది నేను ల్యాబొరేటరీలో కూర్చొని ఆలోచించిన ప్లాన్ కాదు. అందుకనే జనాలు చాలా పాపులర్గా నా గురించి అనేది స్క్రిప్ట్ సెలెక్షన్. నేను అనేది మొన్న స్టేజ్ మీద అన్నాను కదా, నాకు ఇక్కడ ఏదైనా బఫే ఉందా, సెలెక్ట్ ఇడ్లీ కావాలా, దోశ కావాలా, ఇది కావాలా, అది కావాలి, సెలెక్ట్ చేసుకోవడానికి కష్టపడుతున్నాం. అండ్ నేను డిఫాల్ట్గానే నేను రకరకాల ప్లేసెస్లో పెరిగాను కాబట్టి నా ఆలోచన రెగ్యులర్గా ఉండదు. ఐఎమ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్, ఇట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అదేలే, అది మీకు సెపరేట్ స్లాట్ వెతుక్కున్నాడు. అదే యూఆర్ ఎన్ ఇర్రెగ్యులర్ పర్సన్. Absolutely. My first feeling when I came to India was square peg in a round hole. Fish out of water. అంటే ఆ జర్నీలో, ఆ ప్రయత్నంలో అడుశేష్ సినిమా అనగానే ఏదో ఇంకా బియాండ్ ద రెగ్యులారిటీ, బియాండ్ ద ఫార్మేట్ అన్న ఒక ఫెయిత్ అను, లేకపోతే ఒక గివింగ్, నీ వైపు నుంచి గివింగ్ అను, ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. బట్ డెకాయిట్ దగ్గరికి వచ్చేసరికి దేర్ ఆర్ సర్టన్ రెగ్యులర్ ఫార్మేట్ ఐటమ్స్. Yes. Why you have entertained them in this film అన్నది నా పాయింట్. I felt that this was the kind of film that can have that. And I feel I can't do that in a Gudachari too. I can't dance in a Gudachari too. I felt there is something beautiful about this film because it is a very American look at a very Indian story. నాకన్నా కూడా డైరెక్టర్ షనీల్ మాట్లాడే విధానం, మీరు షనీల్ తోటి మీరు అరగంట కూర్చుంటే యూ విల్ బి స్టన్డ్ అబౌట్ హౌ అమెరికన్ హీ ఈస్. ఈ ఐడియా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను షనీల్ ఒకసారి కార్లో కూర్చున్నాం జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర. పాపులర్గా ఫారినర్స్ మన ఎల్బి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ దగ్గరికి ఊళ్ళ నుంచి వస్తారు. అవును, ఐ ఆపరేషన్. వాళ్ళకి ఎక్కడ ఉండటానికి లేక వాళ్ళు ఆ ఏరియాలోనే పడుకుంటారు, గట్టుల మీద పడుకుంటారు. సో ఆ గట్టుల మీద ఉన్న వాళ్ళ ఫోటోలు తీస్తున్నాడు షనీల్. అండ్ తను తీసిన ఫ్రేమ్ ఏదైతే ఉందో, నేను ఒక రెగ్యులర్ ఇండియన్గా అది అలా తీను. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఐడియా.
హౌ డస్ సమ్మన్ లైక్ షనీల్స్ ఐ క్యాప్చర్ క్యాప్చర్ బ్యూటిఫుల్ సింపుల్ ఇండియన్ మూమెంట్? అందుకనే త్రూ అవుట్ ద మార్కెటింగ్ ఐ మీన్ వీ కెప్ట్ సెయింగ్ ఇండియన్ సోల్ అమెరికన్ టెక్నిక్. యు హావ్ బీన్ రిపీటెడ్లీ టెల్లింగ్ దట్. దానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ దట్. అండ్ వాట్ వీ వాంటెడ్ టు డూ వాజ్ నాట్ మేక్ ఇట్ అబౌట్ ట్విస్ట్స్ బట్ మేక్ ఇట్ అబౌట్ సర్ప్రైజెస్, ఎమోషనల్ సర్ప్రైజెస్. ఇప్పుడు బ్రెయిన్ తోటి అన్నది కాకుండా, మైండ్ గేమ్ కాకుండా హార్ట్ గేమ్ అని. హార్ట్ గేమ్ ఆర్ జస్ట్ ఫీల్, హార్ట్ ఫీల్ ఆఫ్ కోర్స్. అండ్ యునో లైక్ ఐ రిమెంబర్ మై రియాక్షన్. నేను ఇంటర్స్టెల్లర్, ఇన్సెప్షన్ మీద, క్రిస్టఫర్ నోలన్ మీద అలవాటు పడిన ప్రసాద్ ఐమాక్స్లో నేను ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి, నేను డన్కర్క్ వచ్చినప్పుడు నాకు కొంచెం టైం పట్టింది. నేను డన్కర్క్ సినిమా చూస్తున్నప్పుడు బికాస్ ఇట్ ఫెల్ట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ప్యాలెట్. అవును. దేర్ వాజ్ నో సడన్ క్రేజీ లోకంలో లోకం థింగ్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ అ సింపుల్ వరల్డ్ వార్ II స్టోరీ. Exactly. And I feel not that I'm comparing Dacoit with Dunkirk, that's not my intention. I just mean to say we wanted to try something different from what I have been doing. Why you are not inclined to compare? Because I believe Dunkirk is a masterpiece. Why can't Dacoit be? అది ప్రజలు చెప్పాలి. నేను చెప్పారు కదా, కాకి పిల్ల కాకి ముద్ద. అట్లా కదా. సి దే మనకి ఇందాక యాజ్ యూ సెడ్ ఎంపిరికల్ రిజల్టే కదా. ఎంపిరికల్ డేటా, ఎంపిరికల్ రిజల్ట్ అండ్ ఎంపిరికల్ డేటా. వెన్ సినిమా ఈస్ బీయింగ్ సో మచ్ ఎంటర్టైన్డ్ బై పీపుల్ అండ్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్. స్ట్రేంజ్లీ ఎవ్రీథింగ్ అబౌట్ డెకాయిట్ దేర్ ఇస్ అ వెరీ, ఒక ప్యాటర్న్ ఉందండి డెకాయిట్ విషయంలో. నాకు డెకాయిట్ విషయంలో ఎప్పుడు మొత్తం సిస్టమ్నే షేక్ చేసే ఒక కబుర్ వస్తుంది. అండ్ స్లోగా సినిమానే మాకు సన్లైట్ చూపించింది ఎప్పుడు. యూనో ఐ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్, బట్ బిగినింగ్లో కాస్టింగ్ చేంజ్ అయింది సినిమాకి, ఆఫ్ కోర్స్, కొంత షూటింగ్ తర్వాత. దెన్ మృణాల్కి ఫస్ట్ అని షేక్ అవుతుంది సిస్టమ్ త్రూ అవుట్ ద షూటింగ్ మాకు. అండ్ దెన్ సంథింగ్ బ్యూటిఫుల్, వన్ సన్షైన్ అలా వస్తుంది అనమాట. నన్ను అడిగారు వాట్ ఈస్ యువర్ మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెకాయిట్ అని. నేను ఇదే చెప్తా. బాంబే ప్రీమియర్లో ఉన్నాం, ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేయబోతున్నాం. 200 మంది బాలీవుడ్ యాక్ట్రెసెస్, డైరెక్టర్స్, వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద మనుషులు వచ్చారు. ఆమిర్ ఖాన్ గారు ఫ్యామిలీ అందరూ వచ్చారు. PVR వాళ్ళు చెవులో వచ్చి, మన హార్డ్ డిస్క్ రికగ్నైజ్ అవ్వట్లేదండి, స్టార్ట్ చేయలేకపోతున్నాం అని అంటున్నారు చెవులో. అయ్యో, సెకండ్ హాఫ్ హార్డ్ డిస్క్ లేదు, ఫస్ట్ హాఫ్ ఉంది, మీరు ఫస్ట్ హాఫ్ ఒకటే చూపిస్తారా అని అడుగుతున్నారు వాళ్ళు నన్ను. బల్బులు పగిలిపోయి నాకు అర్థం కావట్లా. ముందు ఎదురుకుండా కయామత్ తక్ జో జీతా పోయి సికందర్ డైరెక్టర్ మన్సూర్ ఖాన్ గారు నా ఎదురుగా నుంచున్నాడు. కమాన్ బేటా లెట్స్ వాచ్ ద ఫిల్మ్ అంటున్నారు ఆయన. ఈయనేమో చెవిలో ఇది చెప్తున్నాడు. నాకు అర్థం కావట్లా. ఎంతమందికి మీరు ఓ కోక్ తాగండి, ఇది తాగండి, అది తాగండి అని మర్యాదలు చేస్తాను చెప్తారు. అరగంట వెయిట్ చేస్తున్నారు అందరూ. షాకీ హ్యాండ్లు ఇస్తున్నాం, ఇది చెప్తున్నాం, అది చెప్తున్నాం. నాకు ఇంకా క్యాన్సిల్ అని చెప్పాలా, ఎంతసేపటికి సెకండ్ హాఫ్. ఇంకా ఆ టైంలో నేను మృణాల్ ఒకళ్ళు చూసుకుని, మృణాల్ అంది ఫస్ట్ హాఫ్ చూపించి, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఐఎమ్ సారీ వీ కుడెంట్ షో యూ సెకండ్ హాఫ్ అని చెప్తాం. అంతదాకా ప్లాన్లు వేస్తున్నాం. హెచ్చి అలా ఎలా చెప్తాము, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వేయకపోవడం ఏంటి, హౌ కెన్ యూ డూ దిస్ అని. మేము సడన్గా నాని ఫోన్ వచ్చింది. హీరో నాని గారు ఫోన్ చేసి, ఏం సినిమా తీసావు మామా అని ఫోన్. ఇక్కడ నాకు ఇలా వణికిపోతున్నా. ఇక్కడ నాని నుంచి ఐ లవ్డ్ ఇట్, అది హీ స్టార్టెడ్ టెల్లింగ్ మీ వాట్ హీ లవ్డ్ అబౌట్ ద ఫిల్మ్. ట్వీట్ కూడా చేశాడు కదా ఇమ్మీడియట్లీ. హీ సెడ్ బ్లాక్ బస్టర్ ని అనౌన్స్ చేసిన మొట్టమొదటి మాట ట్వీట్ అక్కడి నుంచి వచ్చింది. అండ్ ఇట్ వాస్ అగైన్, దిస్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెకాయిట్. సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఎమోషన్స్. This is the experience of Dacoit, where something like this will happen. Nani said this. నేను ఇలా నా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాని చెప్తుంటే నా గొంతు క్రాక్ అవుతుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. దట్ హీ లవ్డ్ ఇట్ సో మచ్ అండ్ ఈస్ టెల్లింగ్ మీ ఒక్కొక్క మాట చెప్తుంటే ఏది నచ్చింది, ఎక్కడ నచ్చింది, ఎలా నచ్చిందని. అండ్ దెన్ సడన్లీ PVR గైస్ కమెంట్ చేసి, సార్ సెకండ్ హాఫ్ డిస్క్ లోడ్ అయింది. వి స్టార్టెడ్ ద ఫిల్మ్ అండ్ రోలర్ కోస్టర్ జర్నీ. ఆ మౌంటైన్ టాప్ మీద సినిమా క్లైమాక్స్ తీసాము. ఆ మౌంటైన్ టాప్ మీద చాలా రాళ్ళు రప్పలు మీరు చూసినవి మేము కట్టినవి. క్రియేటెడ్.
అండ్ అవి జస్ట్ విఎఫ్ఎక్స్ చేయడం లేదు, బికాస్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దమ్. వాటి పక్క నుంచి వెళ్తున్నాము, వాటి మీద చేతులు వేస్తున్నాము, దే ఆర్ ఆల్సో క్యారెక్టర్స్ దేర్. అంటే ఆ కెమెరా దగ్గర నుంచి తీస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో దొరికిపోతాం విఎఫ్ఎక్స్ అయితే. సో మొత్తం కొండపైన, మౌంటైన్ పైన మొత్తం అన్ని డిఫరెంట్ ఏరియాస్లో రాళ్ళు రప్పలన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి, అండ్ అక్కడ క్రూ తీయాలంటే, బికాస్ ఇంక్లైన్ ఇలా ఉంది ఆ మౌంటైన్, అక్కడ క్రూ వెళ్ళాలంటే చాలా చోట్ల చిన్న చిన్న వుడెన్ బ్రిడ్జెస్ కట్టాం. అండ్ ఎక్కడైనా ఎవరైనా నిలబడాలంటే తాళ్ళు కట్టి వాళ్ళకి కట్టి, అది అక్కడ ఒక చెట్టుకి కట్టి షార్ట్ తీయాలి. ఇంకా ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుని వీఆర్ రెడీ టు షూట్ క్లైమాక్స్ అనుకున్న మన్నాడు హ్యూజ్ స్టామ్, మొత్తం కట్టిన మౌంటైన్ సెట్ కొట్టుకుపోయింది. అండ్ కట్టిన మౌంటైన్ సెట్ అంటే ఏంట్రా అంటే బోల్డ్ అని రాళ్ళు రప్పలు, చాలా చోట్ల స్టేజింగ్స్కి మేము కట్టిన వుడెన్ బ్రిడ్జెస్, చాలా చోట్ల మేము కట్టిన ఫేక్ ట్రీస్ అన్నీ కొట్టుకుపోయాయి అన్నీ. ఇప్పుడు మేము అక్కడికి అవన్నీ మళ్ళీ పెట్టాలంటే మాకు 4-5 days పడుతుంది. దానికి 6 months తర్వాత మళ్ళీ మేము చేయగలిగాం, ఎందుకంటే వేరే షెడ్యూల్స్ పెట్టేసుకున్నాం అప్పుడు ఇమీడియట్గా. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ద క్లైమాక్స్ సీన్ బిట్వీన్ మీ అండ్ అనురాగ్ కశ్యప్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. అగైన్ an example of shock to the system, high and low. Yeah, and it's that and the interval scene are my favorite scenes in the film. Correct. So that's what Dacoit has been, and every time something shock to the system happens, Dacoit gives one beautiful ray of sunshine. Yes. మధ్యాహ్నం 3 నుంచే మారిపోయిందిగా మొత్తం. ఫ్యామిలీస్ స్టార్టెడ్. ఫ్యామిలీస్ అండ్ వైజాగ్లో ఉన్నప్పుడు ఇది కూడా 2-3 ఇంటర్వ్యూస్లో అన్నా, ఒక 20 మంది అమ్మమ్మలు, చిన్నపిల్లలు, వాళ్ళందరూ నా చేయి పట్టుకుని ఆ కన్నీళ్ళు పెట్టుకుని నన్ను చూస్తున్నారు. నేను అక్కడ ఇప్పుడే సినిమా అయిపోయింది, దే ఆర్ రియాక్టింగ్ టు హరి, అండ్ ఇఫ్ దే లెట్ గో ఆఫ్ మీ ఐ మైట్ యాక్చువల్లీ no spoiler, but the climax based on that, they are not wanting to let me go. టచింగ్ అనిపించింది. Yes, so really. These are the That's correct. నేను నా రివ్యూలో అదే చెప్పాను.